RTI మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ఆఫీస్ బేరార్ల సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. కాంగ్రెస్ ఆఫీస్ బేరార్ల సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు తప్పకుండా వస్తాయని, పని చేయకుంటే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని అన్నారు. ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ చైర్మన్లుగా మేము బాధ్యత తీసుకోమని కొంతమంది తిరస్కరించారు. పర్వాలేదు అని ఆ రోజు ఎవరైతే ముందుకు వచ్చిన వాళ్ళకి ఆ రోజు బాధ్యత ఇచ్చినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇందులో చాలా మంది ఉన్నారు, చాలా మంది రాలేకపోయి ఉండొచ్చు. 65 మంది పార్టీలో వివిధ హోదాలలో పనిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, యూత్ కాంగ్రెస్, NSY ఎవరెవరైతే ఫ్రంటల్స్ కు బాధ్యత వహించిండ్రో అందరినీ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా టికెట్లు ఇచ్చి పార్టీ బాధ్యత మోసిన వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మిత్రుడు జగ్గారెడ్డి గారు ఓడిపోయిన నిర్మలా జగ్గారెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా చేసింది కాబట్టి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే TGISC చైర్మన్ ఇస్తాం. అంత పెద్ద కార్పొరేషన్ చైర్పర్సన్ గా నిర్మలా జగ్గారెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత వహించింది కాబట్టి, ఆ రోజు బరువు మోసింది కాబట్టి ఈ రోజు వారు కార్పొరేషన్ చైర్పర్సన్ గా, అది జగ్గారెడ్డి గారి కోట కాదు, ఆవిడ సొంత కోట. జగ్గారెడ్డి సాగే చేస్తున్నాడు ఆయన కోట అని. ఆయనకి ఏం సంబంధం లేదు. అక్క కష్టపడ్డది పార్టీకి, అక్క కష్టం మీదనే ఆవిడ చైర్పర్సన్ అయింది. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా ప్రమోషన్ అక్కడ వచ్చింది. అదే చెప్తున్నా, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మీకు ప్రమోషన్ రాలే, జిల్లా ప్రెసిడెంట్కు ప్రమోషన్ ఇచ్చినాం. అంటే ఈరోజు ఈ సమావేశంలో ఉన్న మిత్రులందరికీ పార్టీలో నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. ఈరోజు మీకు PCC అధ్యక్షుడు ఇచ్చే బాధ్యతను మీరు బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అయిపోయినాం కాబట్టి మా రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అనుకుంటే మీ అపాయింట్మెంట్ 3 ఇయర్సే. గవర్నమెంట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. దాదాపు 3.5 సంవత్సరాలు, ఒక 6 నెలలు ఎట్లాగూ 2029లో ఎన్నికలు వస్తాయంటున్నారు కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్లను తప్పకుండా PCC అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో, సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో, సంక్షేమ పథకాలు అందని ప్రజలకు ఆ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు TRS 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈ రోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఈరోజు పార్టీకి ఆ తర్వాత తరం మీరు తెచ్చుకోవాలి. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఈరోజు మిత్రులారా, పార్టీ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం
తీసుకోండి, పార్టీని నిర్మించడంలో ముందు ఉండండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాలు కావచ్చు, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే ఆడబిడ్డలకు రుణమాఫన 0% వడ్డీ కావచ్చు. ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి దేశంలోనే మొదటి సంవత్సరంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. 10 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే. ఆనాడు నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు లేవు, పరీక్షలు పెట్టే ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకునే పరిస్థితి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అదొక దళారుల అడ్డగా మార్చింది. కానీ మనం వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేసి 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యకు సంబంధించి టీచర్ల బదిలీలు 10 ఏళ్ళు చేయలే, 16 సంవత్సరాలు ప్రమోషన్లు ఇవ్వలే. మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే 35,000 మంది టీచర్లను బదిలీ చేసినాం, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 11,000 మంది టీచర్ల నూతన నియామకాలు చేపట్టి విద్య మీద ఫోకస్ పెట్టి పేదవాడికి విద్యను అందించాలి, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సంక్షేమానికి సంబంధించి కూడా కాస్మెటిక్ ఛార్జెస్ మనం వచ్చిన తర్వాత 200% పెంచిన విద్యార్థులకు, డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. రైతు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి భట్టి గారు చెప్పిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే 18 నెలల్లో రైతులకు 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం. స్టేట్ జనరల్ సెక్రటరీ ఎన్ లక్ష్మీ పార్వతి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి వాడు ఈరోజు నువ్వేమి లేవు, నువ్వు ఒక అసమర్థుల్లాగా మూలబడి ఉన్నావు. అదేవిధంగా ఇక నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడికేమీ తెలియదు, ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో. అందువల్ల తనకు తెలిసింది ఏంటంటే నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు, పోలీసుల అధికారం అండగా చూసుకొని పోలీసులు చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడి మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 1 ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో, అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాల్లో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము. బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి. ఎందుకంటే పోరాట వీరుల్ని వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు. కానీ ఈరోజు ఇదొక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు, మేమైతే అనుకోవట్లేదు. ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు. మీ పార్టీ వాళ్ళు ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు. కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారికి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన, ఇది సుపరిపాలన అంటారా? మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి, ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు. ఇక ఆ 3 ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా? ఆ 3 ఆయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడేం చేయలేక. అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు, ఎదిరించే తత్వం అస్సలు లేదు. చంద్రబాబు పిలిచినప్పుడు వచ్చి జగన్ గారిని ఒక తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు. కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు, అతను సంపాదించుకోలేకపోయాడు. అందువల్ల నీకు అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించట్ల, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు మదమెక్కిన తురంగాలు అన్నట్టుగా మదం పట్టినటువంటి గుర్రాలు లేకపోతే ఏనుగులు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి ఉచ్చము నీచము జ్ఞానము ఏమీ తెలియదు. అవి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పరిగెడతాయి, అన్నిటిని నాశనం చేస్తాయి. ఈరోజు రాష్ట్రాన్ని నిజంగా గుడ్ గవర్నెన్స్ అంటే జగన్ గారి టైంలో ఒక పద్ధతిగా జరిగింది. కానీ మీరు ఏ ఒక్క పాయింట్ అయినా కంపారిజన్ చేయటానికి మీరెవరు రారు.
ఎందుకంటే మీ పచ్చ మీడియా బాకాల్లో ఊదుతూనే ఉంటాయి మిమ్మల్ని. నిన్ను లోకేష్ని ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ని కలిస్తే దానికి మొత్తం పేజీలన్నీ కూడా ఈనాడు ఏబిఎన్ పెట్టేస్తారు. ఏంటి ప్రైమ్ మినిస్టర్ మీ మిత్రపక్షం కాదా, మీ కూటమి కాదా? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు డిపెండ్ అయ్యలేరా? అది కూడా కలిస్తే దానికి ఒక పెద్ద అది వీరత్వమా శౌరత్వమా? ఆయన వల్ల ఇదిగో ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి మరి వస్తూ ఉన్నాయి, పరిశ్రమలు వచ్చినాయి, ప్రైమ్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ చేశారు. లేదా మీ రాజధాని, మీరు అనుకునే రాజధానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్ని వేల కోట్లు ఇప్పిస్తున్నారు అని ఈ విధంగా అయినటువంటి వార్త అయితే నిజంగానే బాగా సాధించారని చెప్పుకోవటానికి. ఇంత సిగ్గుమాలిన మీడియా, ఇంత సిగ్గుమాలిన తండ్రి కొడుకులు, ఇంత పనికిమాలిన పరిపాలన, దీన్నంతా చూపిస్తూ ఒక 60-70 కోట్లు ఖర్చు పెట్టి దానికి గుడ్ గవర్నెన్స్ పాలన రాష్ట్రం వైపు చూస్తుందంట. అంత పెద్ద గిన్నెస్ బుక్లో ఎక్కి ఆయనకు ప్రైమ్ మినిస్టర్ గారి కంటే లోకేష్ బహుమతి ఇస్తున్నాడు. అన్నీ లోకేష్ బహుమతి ఇస్తున్నా అంటే ఎన్ని 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఏమైంది? ఎంత రసాభాస. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పాపం గిరిజన పిల్లల్ని, వాళ్ళకి తిండి లేదు, నీళ్లు లేవు, వాళ్ళు పడుకోవటానికి ఒక సౌకర్యం లేదు. ఇదా గుడ్ గవర్నెన్స్? ఎక్కడైనా జగన్ గారి హయాంలో ఇలా జరిగినాయా? ఎప్పుడైనా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టారా? మీ హయాంలో పాడుపడ్డ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు క్రింద ఆయన బాగు చేసి చక్కగా వాళ్ళందరికీ కూడా. బీజేపీ లీడర్ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. అసలు కేబినెట్ మీటింగులో 6 గంటల సేపు చర్చించారు. ఏం చర్చించారో ప్రజలకు చెప్పట్లేదు. రైతు బంధువు అని రైతు భరోసా అనుకోండి, 3 రైతు భరోసాలు ఎగ్గొట్టిండ్రు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయేమో, కోర్టు ఏమైనా మొట్టికాయలు వేస్తుందేమో అని చెప్పేసి కనీసం పోటీ చేసేందుకన్నా కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ అభ్యర్థులు దొరుకుతారేమో దొరికించుకోవడం కోసం రైతు భరోసా ఉపయోగపడతా అని చెప్పేసి అడావుడిగా ఖాతాలలో జమ చేసిండ్రు. ఆ డబ్బంతా ఎక్కడిదంటే భూములు అమ్మడం, అప్పులు తేవడం, రైతులకు ఇస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం. నిజంగా భూములు అమ్మకపోతే వీళ్ళకి డబ్బులు దొరికేటువంటి పరిస్థితి లేదు, అప్పులు తేవడకపోతే రోజు గడిచేటువంటి పరిస్థితి లేదు. నేను అనుకుంటా, లేకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు, కేసీఆర్ 10 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణని దరిద్రపు అంచుటలను నిలిపిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అనేక మార్లు చెప్పిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని మించిపోతాడేమో అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తా ఉండ్రు. అంటే కేసీఆర్ అన్న అయితే రేవంత్ రెడ్డి తమ్ముడు ఇప్పటి వరకు అప్పులు తేవడంలో, రేపు రేవంత్ రెడ్డి అన్న అయ్యేటట్టుంది, కేసీఆర్ తమ్ముడు అయ్యేటట్టుంది అప్పులు తేవడంలో. రెండే దొందే తెలంగాణని, తెలంగాణ ప్రజలని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడబలుపుకొని ఇవాళ తెలంగాణని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇంతకంటే మోసము, దగ అధికారం కోసం ఈ 2 పార్టీలు తప్ప వేరెవరెవ్వరు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయరు. ఇకపోతే నిన్న బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కవల పిల్లలు, ఒకరిని ఒకరు రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సిబిఐకి ఏమంటే కాళేశ్వరంది సిబిఐకి ఇయ్యడు, ఆయన సరిగ్గా ఎంక్వైరీ చేయాలంటే చేయడు. ఎంత అన్యాయం అంటే 18 నెలలు ప్రభుత్వంలో ఉండి ఘోష్ కమిషన్ కాళేశ్వరం పైన
మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇయ్యమంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఇయ్యమంటే తప్ప ఇచ్చే పరిస్థితి తప్ప ఇంతవరకు ఒక్క ఆధారాన్ని కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వకపోవడం ఏదైతుందో దుర్మార్గం. వాళ్ళ కమిషన్ అడిగితే నిన్న క్యాబినెట్లో మాట్లాడి ఇవ్వాలనా వద్దా అని చెప్పేసి ఆలోచన చేసి ఇవ్వడం. అంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్ మీ నాటకం ఏంది? కరప్షన్లో మీ కరప్షన్ పైన అవినీతి. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మీరు అప్పు చేస్తే ఎంతండి? 9.3% చేయడం జరిగింది. కానీ మీరు 9.3% ఏదైతే ఇప్పుడు వడ్డీ కడుతున్నారో ఈ రోజు రాష్ట్రానికి అప్పు దొరుకుతుండేది 6.71% మాత్రమే. అంటే మీరు ఇప్పుడు చేసిన అప్పుకు ఏదైతే రాష్ట్రానికి అప్పు దొరుకుతుందో 2.59 అంటే ఇంచుమించు 2.5% పైన తేడా ఉంది. అంటే 2.5% పైగా మీరు ఆర్బీఐ నుంచి డైరెక్ట్ గా డబ్బులు కట్టకుండా తీసుకునే దానికి మీరు అవకాశం ఇచ్చినారు, పర్మిషన్ ఇచ్చినారు, ఆమోదం ఇచ్చినారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఇచ్చినారు. ఏం సెక్యూరిటీ ఇచ్చినారంటే మీరు జీవో నంబర్ 69 24 ఏప్రిల్ 2025 ఏమండి? రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన 1,91 కోట్లు 1,91,000 కోట్ల ఖనిజ సంపదను మీరు సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది. మీరాంటి చెప్పేది? ఎన్నెన్ని మాటలు చెప్తారు, మాకు ఎన్నెన్ని మాటలు చెప్తారు. 436 గనులు ఏపీఎండిసికి సంబంధించిన 436 గనులు, వాటి వాల్యుయేషన్ వచ్చేసి 1,91,000 కోట్ల వాల్యుయేషన్ ఇస్తూ దాంట్లో సంబంధించిన ఆదాయం నెల నెల కడతామని చెబుతూ, ఇది కాక రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆర్బీఐలో ఉండే ఖాతా రాష్ట్ర ఖాతా ఎవరిదండి? ఆర్బీఐలో ఖాతా ఎవరిది? రాష్ట్ర ప్రజలది కాదు ఖాతా. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను నుంచి కాదా వస్తుండేది? అది రాష్ట్ర ప్రజలందరిది కాదా డబ్బులు? ఆ డబ్బులు డైరెక్ట్ గా ఒక ప్రైవేట్ వ్యక్తి డ్రా చేసుకొని తీసుకునే దానికి మీరు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంత అన్యాయం అండి! ఒక ప్రైవేట్ పార్టీకి మీరు వెసులుబాటు ఇవ్వడం, అవకాశం ఇవ్వడం. ఇండియా రేటింగ్స్ అనే ఒక సంస్థ ద్వారా మీరు రేటింగ్ చేయించుకున్నారు ఖనిజాభివృద్ధి సంస్థలు. పలు చోట్ల డీటెయిల్డ్ రేషనల్ ఆఫ్ ద రేటింగ్ యాక్షన్ అంటే రేటింగ్ ఏ విధంగా ఇస్తున్నామని దాంట్లో ఏం రాస్తారు? ముఖ్యంగా ఈ రేటింగ్ ఏదైతే ఇచ్చినారో ఏఏసిఈ రేటింగ్ అనేది ఎందుకు ఇచ్చినారో, మీరు ఆర్బీఐలో డైరెక్ట్ డబ్బులు తీసుకునేదానికి అవకాశం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రయత్నాలు జరగాలనో, ఎంత సీరియస్గా తీసుకోవాలనో, ఏ పద్ధతుల్లో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలనో, తెలంగాణలో ఉండే ప్రజల్ని, పార్టీలని అన్ని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా కొట్లాడాలనో, ఆ పరిస్థితి ఇక్కడ జరగడం లేదు. నిన్న క్యాబినెట్లోనైనా దానిపైన సీరియస్గా చర్చ జరుగుతుందేమో, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆపడానికి తన ప్రయత్నాన్ని తీవ్రంగా చేస్తుందేమో అని చెప్పేసి మేము భావించినాం. కానీ ఆ వాతావరణం ఎక్కడ కూడా కనపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు అనిపించడం లేదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు, ఇది మంచిది కాదు, రాష్ట్ర ప్రయోజనాలకి చాలా తీవ్రమైన విఘాతం కలిగే అవకాశం ఉంది నీళ్ళ విషయంలో. ఎందుకు అనంటే కృష్ణ ఇప్పటికే కథమైపోయింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేసిన తెలివి తక్కువతనం వల్ల కృష్ణ నీళ్ళ విషయంలో మనకు నష్టం జరిగింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్కే కొంత నష్టం జరిగితే దాంట్లో తెలంగాణకి ఇంకా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నీళ్లను మొత్తం మాకే వచ్చినాయి అన్న పద్ధతుల్లో ఆంధ్ర ప్రాంత నాయకులు వాడుతుంటే కనీసం తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సోయలేదు, మాట్లాడలేదు. ఆనాడున్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. దాంతోనే తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎంత అంటే పూడ్చుకోలేనంత నష్టం జరిగింది. కానీ ఇవాళ గోదావరి విషయంలో కూడా మనం గోదావరితోనే సరి చేసుకుందాం,
కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా దాన్ని వాడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందామని చెప్పి కేసీఆర్ గారు అనేక ప్రణాళికలు చేసిండ్రు. సాగర్ ఎడమకాలువకు సంబంధించి కూడా గోదావరి నీళ్ళని ఎట్లా తీసుకొచ్చి వాడొచ్చు అనే దానికి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. గోదావరిని ఎంత వీలైతే ఎంత తొందరగా ఎట్లా పూర్తి ఉపయోగంలోకి తెచ్చుకోవాలనే దానికి అనుమతులు తీసుకొచ్చిండ్రు. అనేకమైన ప్రణాళికలు చేసి నన్ను చేసిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పేరు గుట్టినట్టు కూడా లేదు. ఎందుకో ఏదో మాట్లాడదాం. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక బాధ్యత రహితంగా ఎవరుస్తున్న నాయకుడు పరిపాలన చూసిన 5 ఏళ్లు మనం చూసాం. ఇప్పుడు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా తను ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మనం చేసే వ్యాఖ్యలు కానీ నడవడ కానీ మన పార్టీ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ అనుసరిస్తారని కనీసం స్పృహ లేపడం దురదృష్టకరం. మన సంఘటన చూసాం. సింగయ్య ప్రమాదం. సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువెల్లాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం రోడ్డు ప్రమాదం జరిగితే మనం ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం క్షతగాత్రుల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకులే కాదు చాలా మంది మానవత్వంతో ఎంతో మంది చేస్తున్న సంఘటనలు. కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో దిశ తీసి ఎట్లా వెళ్తామో ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం, అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం. తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన చర్యలు చేసి రాజకీయం ఎలా చేయాలో తెలిసింది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు సుపరిపాలన అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో వాళ్ళు చేసిన పర్యటన చూడాలి. పోలీసులు మొన్న పొదల్లో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసుల్ని కూడా ధిక్కరించి, చట్టాన్ని కూడా ధిక్కరించి పర్యటన చేసి ఈరోజు 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ 3 ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు లేకపోతే కారకుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చేసిన దుర్మార్గమైన చర్య యావత్తు రాష్ట్ర ప్రజానీకం కానీ ఇతర ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు కానీ విస్మరణకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రాజకీయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ఆఫీస్ బేరార్ల సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా సమావేశం, పలు అంశాల వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.